ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున తండ్రి, మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును మరొక్కసారి మేమందరం కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా నాయన, విన్న మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి, మిగిలిన మా శేష జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులముగా, పవిత్రులుగా మీకోసం, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కోసం బ్రతికి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఉన్నావా. యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఉన్నావా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఉన్నావా. యజమానుడు ఎవరు, పాత్ర ఎవరు అనేది మనకి తెలియాలి. యజమానుడు అంటే ఓనర్ గారు, పాత్ర అంటే పనివాడు. ఓనర్ గారు ఎవరు? యజమానుడు ఎవరు? దేవుడు. పనివాడు ఎవరు? మనమే. దేవుడు వాడుకునే పనివాడిగా మనం ఉన్నామా? దేవుడు వాడుకునే అర్హత మనకుందా అనే అంశాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిపూర్ణంగా నేర్చుకుందాం ప్రియులారా. అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చాలండి, తీశారు కదా అందరూ. అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటంటే, అందరూ చూడాలన్నమాట. 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. గొప్ప ఇంట్లో అంటే బాగా ధనవంతుల ఇంట్లో అని అర్థం, అంతేనండి. ధనవంతుల ఇంట్లో ఏముంటాయంట? వెండి పాత్రలు ఉంటాయట, బంగారు పాత్రలు కూడా ఉంటాయట. అలాగే
కర్రవి కూడా ఉంటాయి, మంటివి కూడా ఉంటాయట. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఉదాహరణకి వెండి పాత్ర ఉందనుకోండి. వెండి పాత్రని దేనికి ఉపయోగిస్తారు? ఎక్కువగా చిన్నపిల్లలు అన్నప్రసన్నం చేసేటప్పుడు వెండి పాత్రను ఉపయోగిస్తారు. అవునా? అంటే పాత్రను బట్టి పని ఉంటుంది. అవునా? పాత్రను బట్టి పని ఉంటుంది. అదే ఇంట్లో మట్టి పాత్ర ఉందనుకోండి, దేనికి ఉపయోగిస్తారు? అదే ఇంట్లో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతను ఉమ్ము లూసుకోవడానికి ఉపయోగిస్తారు. అవునా? వెండి పాత్ర బంగారు పాత్ర తీసుకెళ్ళి ఉమ్ము లూసుకోవడానికి ఉపయోగించరు. అవునా? మట్టి పాత్ర తీసుకొచ్చి అన్నప్రసన్న కార్యక్రమానికి ఉపయోగించరు. అంటే పాత్రను బట్టి పని ఉంటుంది. అంతేనండి? పాత్రను బట్టి దానికి ప్రాధాన్యత ఉంటుంది, పాత్రను బట్టి దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఏ పాత్రను దేనికి వాడాలో దానికి మాత్రమే వాడతారు. పాత్ర విలువైనదైతే ఘనమైనదిగా దాన్ని వాడతారు, పాత్ర విలువ లేనిదైతే దాని ఘనహీనమైన దానికోసం వాడతారు. ఇప్పుడు మనం యజమానుడైనటువంటి దేవుని దృష్టిలో వెండి పాత్రగా బంగారు పాత్రగా ఉన్నామనుకోండి, మనల్ని ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. బాగా వినాలి అందరూ. మనం యజమానుడైన దేవుని దృష్టిలో కర్ర పాత్రగా మంటి పాత్రగా ఉన్నామనుకోండి, ఘనహీనమైన పాత్రగా మనల్ని వాడుకుంటాడు. మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే పనికొచ్చే పాత్రగా ఉండాలి. ఏమండి? పనికి మాలిన పాత్రగా మనం ఉండకూడదు. కానీ ఈరోజు చాలామంది ఎలాంటి పాత్రగా ఉన్నారంటే దేవుని దృష్టిలో పనికిరాని పాత్రలుగా ఉన్నారు. చాలామంది పనికి మాలిన పాత్రలుగా కనబడుతున్నారు దేవునికి. పనికి మాలిన పాత్రలను పనికిరాని పాత్రలుగా ఉన్నవారని దేవుడు వాడుకుంటాడండి? వాడుకుంటాడా? మనమే వాడుకోం. పనికిరాని పాత్రను మనం ఎందుకు వాడుకుంటాం? ఏమండి? పనికొచ్చే పాత్రను మాత్రమే మనం వాడుకుంటాం. అలాగే పనికొచ్చే పాత్రగా మనం కనబడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకే కిందకి చదవండి. ఇంకా అక్కడ ఏం చెప్పాడు? ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుని వాడుకొను అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఏమండి? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. మీకు బాగా అర్థం కావడానికి పాత నిబంధనలో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము గారి దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గారు యజమానుడు అయితే ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గారి సహోదరుడు కుమారుడైనటువంటి లోతు గారు ఒక ఆయన ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. ఏమండి? లోతు గారి భార్యని, లోతు గారి యొక్క ఆస్తిని కొంతమంది రాజులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. మీ అందరికీ తెలుసు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి అబ్రహాం గారికి చెబుతాడు. ఏమనంటే, నీ సహోదరుని కుమారుడైనటువంటి లోతు భార్యని, బిడ్డలను, ఆస్తిని అంతా కూడా ఇదిగో పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి రాజులు ఇలా తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి ఆ పనివారిని ఎలా ఉపయోగించాడో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 14వ అధ్యాయం. యజమానుడిగా అబ్రహాం గారు ఉన్నారు. ఆయన దగ్గర కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివారిని ఏ పని నిమిత్తం ఉపయోగించాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుననున్న తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను
తిరిగి తీసుకొని వచ్చెను. ఎవరు? పొరుగు దేశం నుంచి 100 మంది రాజులు వచ్చి లోతు గారిని, లోతు భార్యను, వారి బిడ్డలను, వారికి ఉన్న ఆస్తిని ఏం చేశారట? తీసుకెళ్ళిపోయారట. ఈ విషయం అబ్రహాం గారికి తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎంతమందిని? 318 మందిని. ఏమండి? వీళ్ళందరూ అబ్రహాం గారి ఇంటి దగ్గర పుట్టిన వాళ్ళేనంట. ఏమండి? అంటే ఇంకా చాలామంది ఉన్నారు. అబ్రహాం గారు ఏమండి ఏదో సాదాసీదా సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. ఆయన చాలా గొప్పవాడు. ఆ కాలంలో ఆయన దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు, దాసీలు ఉన్నారు. అందులో 318 మందిని దేనికోసం ఆయన ఉపయోగించాడంటే యుద్ధం కోసం ఉపయోగించాడు. అవునా? తన తమ్ముడిని, తన తమ్ముడి భార్యను, అలాగే వారి బిడ్డలను, వారి ఆస్తిని తిరిగి తీసుకురావడం కోసం 318 మందిని యుద్ధానికి ఉపయోగించాడు ఆయన. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. మరి 318 మందిని ఎందుకు ఉపయోగించాడంటే వీళ్ళ మాత్రమే యుద్ధంలో ప్రావీణ్యులు, యుద్ధం చేయగలరు. యుద్ధం చేయగలిగే వాడిని యుద్ధానికి వాడుకున్నాడు. బాగా వినాలి. అంటే యుద్ధం చేయగలిగే అర్హత వీళ్ళకు ఉంది కాబట్టి యజమానుడిగా ఉన్నటువంటి అబ్రహాం గారు తన పనివారిని యుద్ధానికి ఉపయోగించుకున్నాడు. అంటే యుద్ధం చేసే అర్హత కలిగి ఉన్నారు కనుక యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఒకవేళ అర్హత లేకపోతే, యుద్ధం చేసే అర్హత వీళ్ళకి లేదు, యుద్ధ ప్రావీణ్యం లేదు, యుద్ధం చేయడం రాదు, వీళ్ళని తీసుకెళ్తాడండి? తీసుకెళ్ళాడు. అంటే యుద్ధం చేయడం వచ్చు కనుక వీళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇదే అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు వివాహం విషయంలో మరి ఎవరిని పంపించాడో చూస్తారు ఒకసారి. ఏమండి? ఇదే ఆదికాండం 24వ అధ్యాయం. ఇదే ఆదికాండం 24వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండం 24వ అధ్యాయము 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని నేను. ఎవరితో చెప్తున్నాడు అబ్రహాం గారు ఈ మాట? ఎలియాజరు గారితో చెప్తున్నాడు ఈ మాట. తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు. ఏమండి? అంటే పని వాళ్ళందరినీ ఒకే పనికి ఉపయోగించట్లేదు. చూడండి, బాగా వినాలి. పనివారందరినీ ఒకే పనికి ఉపయోగించట్లేదు. ఏ పనికి ఎవరు సమర్థులో వారిని ఆ పనికే ఉపయోగిస్తున్నాడు. యుద్ధానికి సంబంధించిన వారిని యుద్ధానికి ఉపయోగిస్తున్నాడు. వివాహం విషయంలో మాట్లాడటానికి పంపించే వారిని వివాహానికి పంపిస్తున్నాడు. బాగా వినాలి. ఎవరిని పంపిస్తున్నాడు ఇక్కడ? ఎలియాజర్తో పాటు కొంతమందిని. ఏమండి? వీళ్ళు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. ఎవరితోటి? అబ్రహాం గారి యొక్క బంధువులు ఉన్నారు. బెతూయేలు అని ఒక ఆయన ఉన్నాడు, లాబాను అని ఒక ఆయన ఉన్నాడు. ఏమండి? రెబెక్కా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఎలా ఒప్పించాడో ఎలియాజరు అనేది చూడగలిగితే ఇదే ఆదికాండం 24వ అధ్యాయం. ఇదే ఆదికాండము 24వ అధ్యాయం 50-51 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 24వ అధ్యాయం 50-51 వచనం. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. ఎప్పుడైతే ఎలియాజరు గారు వెళ్ళి అబ్రహాం గారి గురించి, అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు గారి గురించి తెలియజేశాడో వెంటనే బెతూయేలు కుమారుడైనటువంటి లాబాను గారు రెబెక్కా గురించి ఏం మాట్లాడుతున్నారు? 50వ వచనం. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఏది?
బెతుయేలనే నాకు, నా భార్యకి పుట్టినటువంటి రెబ్కాని అబ్రహాము గారికి, సారా గారికి పుట్టినటువంటి ఇస్సాకు గారికి ఇచ్చి వివాహం చేయడం అనే కార్యం ఎవరి వల్ల కలిగింది? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఏమండి? మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్యగునని ఉత్తరమిచ్చిరి. నీ యజమానుని భార్యకు, నీ యజమానుని కుమారునికి భార్యగునని ఉత్తరమిచ్చిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారి వివాహం విషయం మాట్లాడడానికి ఎవరిని పంపించాడు ఈయన? ఏమండి? ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని, ఏమండి, వివాహం విషయంలో చక్కగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిని అబ్రహాం గారు సెలెక్ట్ చేసి పంపించాడు. అంటే అందరినీ అన్ని పనులకి వాడటానికి అవకాశం లేదు. ఏ పనికి ఎవరైతే పనికొస్తారో వారిని మాత్రమే వాడాలి. వివాహానికి మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవాడిని యుద్ధానికి పంపిస్తే యుద్ధం చేస్తాడండి? యుద్ధం చేయలేడు. యుద్ధం చేసేవాడిని వివాహం గురించి మాట్లాడమని పంపిస్తే మాట్లాడగలరా? మాట్లాడాడు. అంటే ఎవరికి ఏ అర్హత ఉంటే వారికి ఆ పనే అప్పగించాలి. కాబట్టి కింద ఏం జరిగిందో చూడండి, 51వ వచనంలో, ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెను యజమానుని కుమారునికి భార్య అగునని ఉత్తరమిచ్చిరి. అంటే ఎలియాజు గారు మాట్లాడేటువంటి మాటలకి బెతుయేలు గారు ఒప్పుకున్నారు. అలాగే అతని కుమారుడైనటువంటి లాభాను ఒప్పుకున్నాడు. వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. డైరెక్ట్గా ఇదిగో రెబ్కా ఈమెను తీసుకొని పొమ్ము అంటున్నారు. ఏమండి? ఎవరో పొరుగు దేశం నుంచి వచ్చి ఇదిగో నా యజమానుడైనటువంటి అబ్రహాము గారి కుమారుడికి నీ కుమార్తెని ఇయ్యి అని అడిగితే మీరు పంపిస్తారండి? ఏమండి? మన ఇంటి ఆడబిడ్డని ఎవరో ముక్కు మొఖం తెలియని వచ్చి ఏదో చెబితే పంపించేస్తామండి. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము అంటున్నారంటే ఎలియాజు గారు ఎంత అద్భుతంగా మాట్లాడి ఉండాలి. ఏమండి? అంటే వివాహ సంబంధం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అనుభవం ఉన్న వాళ్ళని పంపించాలి. ఎవరు పడితే వారిని పంపించకూడదు. అలాగే దావీదు గారు కూడా అబీగయలు అనే ఒక ఆవిడ్ని వివాహం చేసుకోవడానికి ఎలాంటి వారిని పంపించాడు చూస్తారు ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం, క్షమించాలి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 25వ అధ్యాయము 38, 39 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 38, 39 వచనాలు. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడునైనా నేను కీడు చేయకుండా నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను తరువాత దావీదు అబీగయీలును పెండ్లు చేసుకొనవలెనని ఆమెతో మాటలాడతగిన వారిని పంపెను. ఆమెతో మాటలాడతగిన వారిని పంపెను. దావీదు గారు అబీగయీలు అనే ఆవిడ దగ్గరికి ఎవరిని పంపించారట? ఏమండి? అబీగయీలు భర్త మీ అందరికీ తెలుసు, నాబాలు. ఏమండి? ఈ నాబాలు ఎలాంటి వాడు అంటే ఒక మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలిన వాడు అని రాయబడింది ఇదే అధ్యాయంలో. ఏమంటే మంచివాడు కాదు. ఈ నాబాలు గొర్రెలు కాస్తున్నప్పుడు అరణ్యంలో ఎవరు సహాయం చేశారు? దావీదు గారి సైనికులు సహాయం చేశారు. ఏమండి? దుష్టమృగాలు ఏమీ తినకుండా, ఎవరు కూడా వాటిని ఎత్తుకెళ్లకుండా దావీదు గారి సైనికులు సహాయం చేస్తే, తర్వాత దావీదు గారు ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయమని కొంతమంది దోసలను పంపిస్తే దావీదు ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఏమండి? యెషయా కుమారుడు ఎవడో, దావీదు ఎవడో నాకు తెలియదని సహాయం చేయలేదు. అప్పుడు దావీదు గారు ఆ నాబాలును చంపటానికి కొంతమంది సైనికులతో బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ అబీగయీలుకి
తన పనివాడు విషయాన్ని తెలియజేసినప్పుడు ఈ అబీగయీలు ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కొంత ఆహారం అందించి బ్రతిమాలుకుంటుంది, నా భర్తనేమి చేయొద్దని. అప్పుడు దేవుడు 10 రోజుల తర్వాత దేవుడే అతన్ని ముత్తుతాడు, తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు గారు ఎవరిని పంపించారు? తన సైనికులలో కొంతమందిని పంపించారు అబీగయీల్ని వివాహం చేసుకోవటానికి. ఎలాంటి వారిని పంపించారట? ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపిన అని రాయబడింది. అంటే మాట్లాడడానికి తగిన వారిని పంపాలని ఎప్పుడైనా సరే, ఏ కార్యక్రమానికైనా సరే, ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి మనం ఎవరైనా పంపిస్తున్నామంటే అక్కడికి పంపడానికి గల అర్హత అతనికి ఉందా లేదా అనేది చూసి మనం పంపాలి. ఎవడ పడితే వాడిని పంపిస్తే ఏమవుద్ది? ఏమండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆనంద్ గారు నేను ఒక వివాహానికి వెళ్ళాం, ఒకలా సంబంధం మాట్లాడే విషయంలో వెళ్ళాం. వెళితే ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. అబ్బాయి అమ్మాయిని చూసుకున్నాడు, అమ్మాయి అబ్బాయిని చూసుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు నచ్చారు. ఏమండి, అబ్బాయి నాకు అమ్మాయి నచ్చిందని చెప్పాడు, అమ్మాయి ఏమో నాకు అబ్బాయి నచ్చాడని చెప్పాడు. అంత బాగుంది. కట్న కానుకలు కూడా దగ్గరగా సెట్ అయిపోయేలా ఉంది. ఇంకా సెట్ అయిపోయే సమయంలో ఒక పనికి మల్లోడు ఏం చేశాడంటే, ఏమండి, అవతలుడు మీద, అంటే పెళ్లి కొడుకు తరపు నుంచి వచ్చిన ఒక వ్యక్తి మీద అవసరం లేదు కానీ సీరియస్ అయిపోయాడు. కావాలని సీరియస్ అయిపోయేసరికి వాళ్ళు వెంటనే మనసు మార్చుకున్నారు, ఈ సంబంధం మనకొద్దు. చూసారా? అంటే చెడగొట్టడానికి ఎవడో ఒకడు ఉంటాడు పనికి మల్లాడు. అలాంటి వాడిని అలాంటి సమయంలో అక్కడ తీసుకురాకూడదు. అవునా? సామరస్యంగా పద్ధతిగా ఇరుపక్షాల ఆలోచించి చక్కగా మాట్లాడే వారిని తీసుకెళ్ళాలి. వివాహ సంబంధం గురించి మాట్లాడే సమయంలో అతను అసలు ఆ విధంగా మాట్లాడకూడదు. అసలు మీరిద్దరు మాట్లాడానని మాకు చెప్పినా మేము చక్కగా మాట్లాడి సెట్ చేద్దాం 5 నిమిషాల్లో. ఏమండి, తర్వాత మేము చాలా ఫీల్ అయ్యాం అనమాట. అన్నీ నచ్చినాయి, అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో సీరియస్ అయిపోయాడు అవతల మీద. నువ్వు ఎప్పుడైనా పెళ్లి సంబంధానికి వెళ్ళావా, ఎప్పుడైనా మాట్లాడావా అని సీరియస్ అయిపోయేసరికి సంబంధం ఏమైంది? చెడిపోయింది. కాబట్టి మాట్లాడటానికి తగిన వారిని తీసుకెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళని తీసుకురాకూడదు. కొంతమంది లూజ్ మాటలు మాట్లాడేస్తారు. అవునా? తుస్సుమని వింటారు సంబంధాన్ని. కాబట్టి అలాంటి వాడిని ఎప్పుడు కూడా మనం వెంట పెట్టుకుని వెళ్ళకూడదు. కాబట్టి మాటలాడ తగిన వారిని దావీదు గారు ఏం చేశారట? పంపించారని. అంటే మాట్లాడడానికి అర్హత ఉన్న వాళ్ళని పంపించాడు. ఇప్పుడు దావీదు గారు యజమానుడు, వెళ్ళిన వాళ్ళు పనివాళ్ళు. అంటే వీళ్ళు వివాహం విషయంలో చక్కగా మాట్లాడగలరు అని దావీదు గారు వీళ్ళు సెలెక్ట్ చేసి పంపించాడు. తర్వాత వివాహం అయింది. ఏమండి, కాబట్టి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఇప్పుడు యజమానుడు ఎవరు మనకి? చూద్దాం సార్. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి పిల్లలు. అంటే ఈ రెండు అబ్రహాం గారి సందర్భం, దావీదు గారి సందర్భం ఎందుకు చెప్పానంటే, యజమానుడు తన పని వారిని ఎలాంటి వారిని సెలెక్ట్ చేశాడు అనే దానికోసం చెప్పాను. ఇప్పుడు యజమానుడు ఎవరో చూడగలిగితే ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి పిల్లలు. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై. చాలండి, తీసిరమ్మా. 6:9 ఎపిసి పత్రిక. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు. ఏమండి, యజమానులకి పనివారికి కూడా యజమానుడు ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరైనా ఆయనే దేవుడు, మన తండ్రి. ఆయనకి పక్షపాతం ఉందండి? ఆయనకి పక్షపాతం లేదు. తన పర అనే భేదం ఆయనకి లేదు. అందరూ సమానమే ఆయనకి. ఏమండి, ఆయనకి పక్షపాతము లేదు. ఎందుకంటే ఆయన మనందరికీ తండ్రి అయిన దేవుడు గనక, మనందరినీ పుట్టించిన వాడు గనక. ఏమండి, మనందరికీ యజమానుడిగా పరలోకంలో దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు మనందరము, మరి యజమానుడు దేవుడైతే మరి పాత్రలు ఎవరు? ఏమండి, పనివారు ఎవరు? మనమే. చూస్తారు ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 14-15 వచనాలు. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన
అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరితో ఉత్తరం ఇస్తున్నారు? ఏమండి? అననీయ అనే ఒక ఆయన దేవుడితో చెబుతున్నటువంటి మాట ఇది. ఎవరి గురించి? పౌలు గారి గురించి. అప్పుడు సౌలుగా ఉన్నాడు కదా. ఏమండి? మరలా చూడండి 14వ వచనం. ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. పౌలు గారి గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట 15వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అన్నాడు. సాధనమై ఉన్నాడు అన్నక్కడ ఒకటంకేసి పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి. పాత్రయై ఉన్నాడు అంటే పనివాడై ఉన్నాడు. ఎవరెవరి ఎదుట? రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అన్యజనుల ఎదుట నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అంటే పనివాడు, అంటే నా పని చేయడానికి నేను ఏర్పరచుకున్నటువంటి పాత్రయై ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పటి వరకు ఏం చేశాడు ఈయన? క్రైస్తవులందరినీ కూడా హింసించడం, దూషించడం, ద్వేషించడం, ఈడ్చికెళ్ళడం, చెరసాల్లో వేయటం, బంధించడం, అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనకట్లేదట. తనకు ప్రాణాధారమైనట్టు రాయబడింది. హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్టుగా ఉన్నాడట. ఇప్పుడు దమస్కు పట్టణంలో ఉన్నటువంటి వారిని కూడా బంధించి యెరూషలేముకు తీసుకురావడం కోసం ప్రధాన యాజకుల యొద్ద ఏం తీసుకుని వెళ్తున్నాడు? అధికారం పొంది వెళ్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు కనపడ్డారు మార్గ మధ్యలో. అప్పుడు 2 కళ్ళు కనిపించడం మానేసి అప్పుడు అననీయ అనే సహోదరుని దేవుడు అక్కడికి పంపిస్తే జరిగినటువంటి సందర్భం ఇది. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నేను ఏర్పరచుకున్నటువంటి నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు అన్నాడు. అంటే పాత్రయై ఉన్నాడు. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారిని అనేక మందికి వాక్యం ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడు? సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఇతనికి అర్హత ఉంది. ఏమండి? యోధా మతంలోనే ఇంత కసిగా పనిచేస్తున్నాడంటే ఇతన్ని గనక నేను క్రీస్తు సువార్త ప్రకటించడానికి గనక నేను సెలెక్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా అయినా పనిచేస్తాడని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పౌలు గారిని సెలెక్ట్ చేశారు. కాబట్టి పౌలు గారు మరి నిజంగా 14 పత్రికలు రాశాడు. ఆయన పౌలు గారు ప్రకటించినంత సువార్త ఎవరో ప్రకటించలేదు. ఎందుకంటే ఆయన ఎన్నో దేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఎన్నో ఖండాలకు వెళ్ళిపోయాడు, ఎన్నో పట్టణాలకు వెళ్ళాడు, ఎన్నో పల్లెలకు వెళ్ళాడు, ఎన్నో దీవులకు వెళ్ళాడు, ఎంతో మందికి వాక్యాన్ని ప్రకటించాడు. అంటే వాక్యం ప్రకటించే అర్హత ఎవరికి ఉందని చూశాడు యేసుక్రీస్తు వారు? పౌలు గారికి ఉంది. కనుక పౌలు గారిని ఏం చేశాడంటే సెలెక్ట్ చేశాడు. అంటే మనందరినీ కూడా దేవుడు సెలెక్ట్ చేశాడు ఆయన రాజ్యంలోకి రావడానికి, ఆయన మాటలు వినటానికి, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి, ఆయన సేవ చేయడానికి, సువార్త పనులు పాలిభాగస్తులు కావడానికి మనందరినీ సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే మనకు అర్హత ఉందని. మరి ప్రకటిస్తున్నామా? సువార్త పనులు పాలిభాగస్తులం అవుతున్నామా? మరి ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ఎవరిని సెలెక్ట్ చేయకుండా మనల్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు మనకు మాత్రమే అవకాశం ఇచ్చాడు? ఎందుకు మనల్ని మాత్రమే ఆయన రాజ్యంలో సభ్యులుగా చేర్చుకున్నాడంటే మనం ఆయన పని చేస్తామని. కానీ ఈరోజు ఆయన పని చేస్తున్నామండి? చేయట్లేదు పిల్లలు. ఒక ఆయన ఏమండి, చాలామంది ఏమంటారంటే నన్ను వాడుకో తండ్రి, నా పిల్లల్ని వాడుకో తండ్రి, నా భర్తను వాడుకో తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి? వాడుకోమని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాడుకోవాలంటే చేయాల్సింది ప్రార్థన కాదు. ఏమండి? దేవుడు వాడుకోవాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ఏమండి? పరిశుద్ధత ఉంటేనే మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు మురికి పాత్రని మనం వాడుకుంటామండి? మురికి పాత్రని మనం వాడుకోం. పాడైపోయిన పాత్రను మనం వాడుకోం. మంచిగా ఉన్న పాత్రను మాత్రమే మనం వాడుకుంటాం. కాబట్టి మనం మంచిగా ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అవునా? మనం పాడైపోతే మనల్ని దేవుడు వాడుకోడు. నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికితే నేను వాడుకుంటాడు దేవుడు. నువ్వు పాపాత్ముడిగా బ్రతికితే నేను ఎలా వాడుకుంటాడు దేవుడు? వాడుకుంటాడండి? వాడుకోడు ప్రియమైన దేవుని వారు. కానీ ఈరోజు చాలామంది పాపాల మీద పాపాలు చేస్తూ, తప్పుల మీద తప్పులు చేస్తూ నన్ను వాడుకో, నా పిల్లల్ని వాడుకో, నా భర్తను వాడుకో అని ప్రార్థన చేస్తున్నారు. ఏమండి? దేవుడు వాడుకోవాలంటే కావలసింది ప్రార్థన కాదు, పరిశుద్ధత. అవునండి? ఈరోజు పరిశుద్ధత లేకుండా వాడుకో అంటే ఎవడు వాడుకుంటాడు? నిన్ను వాడుకోవటం ఇంకొకడు ఉన్నాడు. ఎవడు?
సాతాను గాడు బలంగా వాడుకుంటాడు, వాడుకుంటున్నాడు ఆల్రెడీ చాలామందిని. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనకి ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండి యజమానుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైన అర్హమైన పాత్రగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధత పవిత్రత లేకుండానే దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు అనుకుంటున్నారు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనుకుంటున్నారు కొంతమంది. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా చెప్పినటువంటి అదే మాట మరలా మనం చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మరలా చూడండి. అక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం చేయాలో అక్కడ ఒక మంచి మాట రాయించాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని, ఎవడైనను వీటిలో చేరకంటే వేటిలో ఘనహీనమైన వాటిలో చేరక, ఏమండి ఘనహీనమైన వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల ఏం చేయాలట? తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడైన దేవుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఎప్పుడు? మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు. ఏమండి తన్ను తాను పవిత్రపరచుకునే వాడై పరిశుద్ధపరచబడిన వాడై అనే పదం రాయబడింది చూడండి. తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడిన వాడై అర్హమై యజమానుడు వాడుకున్న అర్హమై ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోవాలంటే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. అర్థమవుతుందా? నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు అపరిశుద్ధుడుగా అపవిత్రుడుగా ఉంటూ దేవాలను వాడుకోవాలి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎలా వాడుకుంటాడండి? వాడుకోడు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. టూత్ బ్రష్ తెలుసు కదా? టూత్ బ్రష్ దేనికి వాడతాం మనం? పళ్ళు తోముకోవడానికి వాడుకుంటాం, అవునా? ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత దేనికి వాడతాం దాన్ని? ఏదైనా వస్తువులు క్లీన్ చేసుకోవడానికి వాడతాం. అప్పటి వరకు దేనికి వాడాం? పళ్ళు తోముకోవడానికి వాడాం. తర్వాత ఏదైనా వస్తువులు క్లీన్ చేసుకోవడానికి వాడాం. తర్వాత దేనికోసం వాడతాం? జుట్టుకు రంగు వేసుకోవడానికి వాడతాం, అవునా? అంటే వస్తువు పరిశుద్ధంగా ఉంటే దాన్ని దేనికి వాడతాం? ఘనతకు వాడతాం, అవునా? ఒకవేళ వస్తువు పాడైపోయింది అనుకోండి, దానికి దేనికి వాడతాం? ఘనహీనమైన దానికి వాడతాం. కాబట్టి మనం పవిత్రంగా ఉన్నామనుకోండి, ఘనమైన వాటి కోసం దేవుడు వాడుకుంటాడు. నువ్వు అపవిత్రంగా ఉన్నావనుకో, ఘనహీనమైన వాటి కోసం వాడుకుంటాడు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధ మీ అందరికీ తెలుసు. ప్రారంభంలో దేవుడు దేనికోసం వాడుకున్నాడు? ఏమండి ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. తర్వాత దేనికి వాడుకున్నాడు? ఘనహీనమైన పాత్రగా వాడుకున్నాడు. ఎందుకంటే వాడు పాడైపోయాడు కనుక పాడైపోయిన వాడిని ఏం చేస్తారంటే దేవుడు ఘనహీనమైన వాటి కోసం వాడుకుంటాడు. నువ్వు పాడైపోకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికితే నేను ఘనమైన వాటి కోసం వాడుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుడు మనల్ని ఘనమైన వాటి కోసం వాడుకోవాలంటే మనం ఏం చేయాలట? మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడిన వారమై యజమానుడైన దేవుడు వాడుకోవడానికి అర్హమైన ఘనత గల పాత్రగా మనం ఉంటాం. అందుకే అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట వాక్యపఠనం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలంషము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. చేసుకుందామా? చెయ్యడు దేవుడు, మనల్ని మనమే చేసుకోవాలి. కాబట్టి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనం ఎప్పుడైతే శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి పాపం నుంచి మనం బయటపడి మనల్ని మనం పవిత్రపరుచుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక బలమైన పాత్రగా బలమైన సాధనంగా మనల్ని వాడుకుంటాడు.
ఒకవేళ మనల్ని మనం పవిత్రపరచుకోవట్లేదు అనుకోండి, అపవిత్రులుగానే బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వాడుకోడు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే, బాగా వినాలి అందరూ. ఒక ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, నా పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నా చిన్న కుమారుడు, నా రెండో కుమారుడు లండన్లో ఉన్నాడు, అతను కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నా మూడో కుమారుడు 10th ఫెయిల్ అయిపోయి ఇండియాలో బేవర్స్గా తిరుగుతున్నాడు. వీడిని వాడుకో తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని వాడుకోవాలంట? ఏమంటే ఇండియాలో 10th ఫెయిల్ అయిపోయి బేవర్స్గా తిరుగుతున్నాడు చూసారా, ఆడిని వాడుకోవాలంట దేవుడు. అమెరికాలో ఉన్నవాడిని వాడుకోమని ప్రార్థన చేయొచ్చు కదా, లండన్లో ఉన్నవాడిని వాడుకోమని ప్రార్థన చేయొచ్చు కదా. అలొద్దంట. ఏమండి ఎందుకు పనికి రాకుండా ఏమంటే బేవర్స్గా రకరకాల అలవాట్లతో ఏమంటే దుష్టుడుగా దుర్మార్గుడిగా బ్రతుకుతున్న వీడిని దేవుడు వాడుకోవాలంట. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాడుకునే అర్హత ఇతనికి ఉందా? ఏమండి అర్హత ఉండాలి కదా. అర్హత లేనివాడు అంటే వాడుకోవాలట. అర్హత ఉన్న వాళ్ళు ఏమో ఎక్కడో లండన్లోని అమెరికాలోని డబ్బు సంపాదిస్తూ ఉంటారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు చాలామంది ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు. ఏమండి పనికిరానోడేమో దేవుని పనికొచ్చేవాడేమో డబ్బు సంపాదించడానిక. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలట? శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. యజమానుడైనటువంటి దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఏముండాలో తెలుసా? క్వాలిటీస్ ఉండాలి. ఏమండి క్వాలిటీస్ లేవు మనలో, కానీ దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా వాడుకుంటాడు? ఏమండి నీలో క్వాలిటీస్ చూస్తాడు, నీలో కమిట్మెంట్ కూడా ఉండాలి. ఏమండి నేను దేవుని కోసం బ్రతుకుతాను అనే కమిట్మెంట్ నీలో ఉండాలి. అలాగే నీలో క్వాలిటీస్ కూడా, సుగుణాలు కూడా నీలో ఉండాలి. అవి లేనప్పుడు దేవుడు నిన్ను వాడుకోడు. క్రీస్తు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. అవునా? పరిశుద్ధపరిచిన తర్వాత పరిశుద్ధత నువ్వు పోగొట్టేసుకుంటే నేను ఎలా వాడుకుంటాడు దేవుడు? అవునా? నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధతను, పొందుకున్నటువంటి రక్షణ నువ్వు పోగొట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోడు. కాబట్టి మనం పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఒక బలమైన సాధనంగా, ఒక బలమైన పాత్రగా, అర్హమైన పాత్రగా మనల్ని వాడుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనందరినీ వాడుకొని దేవుడిచ్చే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళాలంటే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఏమండి అర్హత ఉండాలి మనకి. దేవుడు మనకి ఏదైనా పని అప్పగించే విధంగా మన జీవితం ఉండాలి. దేవుని సేవలో మనం ముందుకు కొనసాగే విధంగా మన జీవితం ఉండాలి. మనం దేవునిలో ఉండి దేవుని కోసం అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోతే దేవుడు ఎలా వాడుకుంటాడు? నేను దేవుని కోసం బ్రతకాలి, అనేక మందిని బ్రతికింప చేయాలనే ఆలోచన నీలో ఉండాలి. అనేక ఆత్మలు రక్షించాలనే ఆలోచన నీకు ఉండాలి. అనేక మందిని దేవుని వైపు నడిపించాలనే ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు, బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామునకు, శ్రేష్టమైన నామునకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా తండ్రి, మేమందరము కూడా యజమానుడైన మీరు మమ్మల్ని వాడుకునే పాత్రలుగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరం కూడా నాయన ఏదో నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతకకుండా తండ్రి, మేమందరము అర్హత కలిగిన పాత్రలుగా మేమందరము మీ చేతిలో వాడబడే విధంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని తలలు వంచి ప్రార్థన చేస్తున్నా. మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ బలపరచమని, బలమైన సాధనాలుగా మీ చిత్తమైతే మమ్మల్ని వాడుకోమని, మీరిచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.